తెలుగువారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగకు లోగిళ్లన్నీ ముగ్గులతో, గొబ్బెమ్మలతో, హరిదాసులతో కలకలలాడుతాయి. అయితే ఈ పండుగ సంబరాల్లో అసలైన మజా విందు దగ్గరే ఉంటుంది. కానీ ఈసారి ఆ విందు భోజనం సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. అటు మటన్, ఇటు నాటుకోడి ధరలు పెరగడంతో మాంసం ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. సంక్రాంతి అంటేనే కొత్త బియ్యం వంటలు, భోగి మంటలు, అంతకు మించి గుమగుమలాడే మాంసాహార విందులు. కానీ ఏడాది తెలుగు రాష్ట్రాల లోగిళ్లలో పండగ వంటల వాసన కంటే ధరల మంటలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కిలో మటన్ ధర 1000 రూపాయలు దాటి రికార్డు సృష్టిస్తుంటే నాటుకోడి ధరలు కూడా పెరిగాయి. పేద మధ్య తరగతి ప్రజలు నాన్ వెజ్ తినాలంటే ఆలోచించే పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు నాటుకోళ్ళ రేట్లు ఎక్కువ ఉన్నాయండి. బాగా అక్కడ మనకు వచ్చేటి నుండి సప్లై ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఇక్కడ కొంచెం డిమాండ్గా ఉంది. రేట్లు అయితే ఇప్పుడు మామూలుగా ప్యూర్ నాటుకోడి అయితే ఒరిజినల్ అయితే 750 నడుస్తుందండి. లేదు పందెం కోళ్ళు అనుకో అవి గుత్తా లెక్కిస్తారండి. కోడిని బట్టి రేట్ అండి. అది అంటే 3000 ఉంటుంది, 4000 ఉంటుంది, 5000, 6000 దాకా కూడా ఉంటుంది ఒక్కొక్క కోడి. కోడి పుంజు పందెం తీసుకెళ్ళాయి. ఇప్పుడు పండగ జరుగుతుంది కదా, సంక్రాంతి జరుగుతుంది కదా, దానివల్ల ఫెస్టివల్ ఉంది కాబట్టి పండగకి సరదాగా వేసుకుంటారు కదండి కోడి పందాలు. వాళ్ళ వల్ల మనకు తెప్పియాల్సి వచ్చింది పెద్ద కోళ్ళు. ఒరిజినల్ నాటుకోడి వచ్చేసరికి కేజీ ప్యూర్ నాటుకోడి అయితే మనం 750 రూపాయలు అమ్ముతున్నామండి. ప్యూర్ ఒరిజినల్ నాటుకోడి ఆంధ్ర నుండి వచ్చింది. పండగ పూట నాటుకోడి పులుసు, గారెలు అంటే తెలుగువారికి ఎంతో ఇష్టం. అందుకే మార్కెట్లన్నీ ప్రజలతో కిక్కిరిసిపోతాయి. అయితే ధరలు వింటేనే కస్టమర్ల కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. గతేడాది వరకు కిలో 800 రూపాయల లోపు ఉన్న మటన్ ఇప్పుడు 1000 రూపాయలను దాటింది. అటు నాటుకోడి ధరలు కూడా భారీగా పెరిగాయి. నాటుకోడి సంక్రాంతికి కొంచెం బాగా డిమాండ్ ఉంది. పల్లెటూరు నుంచి వచ్చే నాటుకోళ్ళు బాగా రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం స్టాక్ కొంచెం తక్కువగా వస్తుంది. అందరూ పల్లెటూరుకి వెళ్ళిపోవటం వల్ల స్టాక్ కూడా కొంచెం కష్టంగా దొరుకుతుంది. కాబట్టి కొంచెం రేట్లు కూడా బాగా ఎక్కువ ఉంది. 2.5 సైజు ఉన్న వెయిట్లు వచ్చేలకే మ్యాక్సిమం 1000 రూపీస్ ఉంది. తమిళనాడు నుంచి అసిల్ బ్రీడ్ అని ఒకటి వచ్చింది. ఆ బ్రీడ్ వచ్చేలకే కొంచెం ప్రైస్ రీజనబుల్గా ఉంది. పోతే అది ఫామ్కి సంబంధించినవి కాబట్టి ఫామ్ నాటుకోడి అది వచ్చేలకే 350-400 కేజీ. తర్వాత లేయర్ ఉంది. లేయర్ ఫామ్స్ వచ్చేలకేనేమో అది 270-250 అలా నడుస్తుంది. బార్డ్ ఒక్కో నాటుకోడి ధర సైజును బట్టి 2500 నుంచి 4000 రూపాయల వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో పుంజులకు డిమాండ్ ఉండడంతో ఈ ధరలు పెరిగాయి. దీంతో నాటుకోడి దొరకడమే కష్టంగా ఉంది. నాటుకోడి మాంసం వండుకోవడం సంప్రదాయంగా వస్తుండటంతో ధరలు పెరిగినా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు వ్యాపారులు. సంక్రాంతి పండుగ ఉంది, మాల్ స్టార్ట్ అవుతుంది, మాల్ వస్తలేదు. మేము ఖరీదు చేసేది 900 పైన ఉంటుంది. మేము 1000 పైన అమ్ముతాము. చికెన్ రేట్ కూడా 300 పైన ఉంది. మాల్ వస్తుంది, సంక్రాంతి పండుగ ఉంది, మాల్ చాలా షార్ట్ అవుతుంది. కిలో కొనేటోడు ½ కేజీగా తీసుకుంటున్నారు. అన్ని రేట్లు పెరిగినాయి. మాల్ వస్తుంది, అసలు షార్ట్ అవుతుంది. నాటుకోళ్ల ఉత్పత్తి తగ్గడం, వాటిని పెంచే రైతుల సంఖ్య పరిమితంగా ఉండడంతో ధరలు పెరిగాయంటున్నారు వ్యాపారులు. బాయిలర్ కోళ్లలా నాటుకోళ్లను షెడ్లలో పెంచడం సాధ్యం కాదన్నారు. పెరటి కోళ్లు కావడంతో వీటికి డిమాండ్ ఉందంటున్నారు. పండగ సీజన్ కావడంతో నాటుకోళ్ల సరఫరా తక్కువగా ఉండడంతో ధరలు పెరిగాయంటున్నారు వ్యాపారులు. బాగా షార్టేజ్ ఉంది. ఇప్పుడు మార్కెట్లో రావట్లేదు. దాంట్లో ఏంటంటే 900-950 రూపాయలు అక్కడే పడుతుంది మనకి. మార్కెట్ రేటు తక్కువ రావడం. ఇప్పుడు మనం 1000 రూపాయలకి అమ్ముతున్నాం. ఇక్కడ బోలేసి అయితే 1200 ఉంది. ఈ చికెన్ కూడా రావట్లేదు. చలి ఉండటం వల్ల కోళ్ళు ఫామ్లో నుంచి రావట్లేదు ఎక్కువ. దానికి కూడా రేట్లు పెరిగినాయి. 300 రూపాయలు ఉంది స్కిన్లెస్. ఇప్పుడు 1 కిలో తీసుకునే వాళ్ళు మటన్ ½ కేజీ తీసుకెళ్తున్నారు రేటు పెరగడం వల్ల. దాని ఏంటంటే మాకు షార్టేజ్ జరుగుతుంది. మాకు కూడా ఇబ్బందిగా ఉంది. సంక్రాంతికి నాటుకోళ్లకు డిమాండ్ ఉండటంతో భారీగా ధరలు పెరిగాయంటున్నారు వ్యాపారులు.